అందరికీ కూడా 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అట్లాగే మరి గత సంవత్సరం 100 సంవత్సరాలు 100వ సంవత్సరం వచ్చింది. రాజ్యసభలో ఈరోజు మహిళా బిల్లు గురించి తీర్మానం చేశారు. అంటే వచ్చే సంవత్సరం నాటికి తప్పనిసరిగా బిల్లు ఆమోదం అవుతుందని మేమందరం కూడా చాలా సంతోషించాం అధ్యక్ష. కానీ మరి ఎన్నో కారణాల వల్ల ఆ బిల్లు తీర్మానం చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. కనీసం 100 సంవత్సరాల పూర్తయిన ఈ సందర్భంలో అయినా సరే ముఖ్యమంత్రి గారు కానీ మరి మీరు కానీ ఈ బిల్లుని వెంటనే ఆమోదం చెందేలాగా మరి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం అధ్యక్ష సభాముఖంగా. ఎందుకంటే పార్టీలు వారి యొక్క దయా దాక్షిణ్యాలతో ఇచ్చిన సీట్ల వల్ల ఈరోజు కేవలం 36 మంది మహిళా శాసనసభ్యులు మాత్రమే ఈరోజు శాసనసభలో కూర్చోవడం జరుగుతుంది అధ్యక్ష. మరి పార్లమెంట్లో 181 మంది, శాసనసభలో 98 మంది కూర్చొనే అవకాశాన్ని మాకు కల్పించాలి. ఎందుకంటే పురుషులతో ఏమాత్రం కూడా తీసిపోరు మహిళలు. అంతేకాదు ఇంకా మహిళలకి ఎక్కువ సునిశ్చిత జ్ఞానం ఉంటుంది, పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారని చెప్పని ఎంతోమంది మహిళలు కూడా నిరూపించారు. దీని కారణంగానే మరి ఈరోజు ఎంతోమంది మహిళా సభ్యులు ఇంతకుముందు చెప్పినట్టుగా మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు కానీ, అలాగే లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు కానీ, మరి మీరు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది మన సబితా ఇంద్రారెడ్డి గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా వారి వారి ప్రతిభని గుర్తించి పార్టీలు అలా ఇవ్వడం జరిగిందని చెప్పని అనుకుంటున్నాం అధ్యక్ష. అలాగే మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వరుసగా వచ్చింది అంటే ఈ కష్టకాలంలో మరి సోనియా గాంధీ గారు చేసిన ఒక కృషి గొప్పతనం కూడా ఇందులో ఉందని చెప్పని కూడా మరి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతే మరి మహిళా బిల్లు 14 సంవత్సరాల నుంచి కూడా పెడతామని చెప్పని అలాగా ఆలస్యం చేయడం మరి మంచి పరిణామం కాదని చెప్పని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకి ఈ రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం కలిగింది. ఆ రిజర్వేషన్ వల్లనే మరి నేను కూడా గతంలో 15 సంవత్సరాల క్రితం మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి మరి 15 సంవత్సరాల పాటు కూడా ప్రజలకి సేవ చేసే అవకాశం కలగడం జరిగిందని చెప్పని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే పురుషులు మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రముఖ స్థానంలో నాకు పోటీ చేసే అవకాశం కూడా కల్పించారు. సో మహిళలు తప్పకుండా మహిళల మీదే కాకుండా పురుషుల మీద కూడా గెలవగలరు అని చెప్పని తెలియజేస్తున్నాం అధ్యక్ష. మహిళలందరికీ కూడా మరి ఇటువంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పని తెలియజేస్తున్నా అధ్యక్ష. అలాగే మరి వేద కాలంలో పురాణ కాలాల్లో కూడా మహిళలకి ఎంతో గుర్తింపు ఇవ్వడం జరిగేది. మాతృదేవోభవ అని చెప్పి మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మన తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లికి నమస్కారం చేసి మనం ఏ కార్యక్రమాన్నైనా కూడా మొదలు పెట్టడం అనేది జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే మన భారతదేశం మరి స్వాతంత్ర సమరంలో కూడా పనిచేసిన మహిళలకి వీర నారీమణులను కన్న గొప్ప దేశం మన దేశం అని చెప్పని కూడా పోవడం జరుగుతుంది అధ్యక్ష. మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ బ్రిటిష్ వారిని గడగడలాడించారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అలాగే సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి మహిళలు కూడా మరి స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొని దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల్లో ఉన్నారు అధ్యక్ష. అలాగే పురుషాధిక్య సమాజంలో మరి మహిళలకి మంచి చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ, రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ మరి మహిళల్లో ఎంతో చైతన్యం కలిగించి ప్రోత్సాహం ఇచ్చి మహిళలకి గుర్తింపు ఇవ్వడం ఆనాడే జరిగింది అధ్యక్ష. ఈనాడు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లే కదా అని చెప్పని మరి ఇంట్లో కూర్చోపెట్టకుండా గొప్ప గొప్ప చదువులు చదివిస్తూ మరి ప్రతి రంగంలో కూడా మహిళలు రాణించే రకంగా అవకాశాన్ని ఇవ్వడం వల్ల ఎంతోమంది ఉపాధ్యాయులుగా మరి డాక్టర్లుగా మన లాయర్లుగా
రాజకీయ నాయకులుగా కూడా ప్రసిద్ధి చెంది మంచి పేరుతో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చక్కగా పరిపాలన చేసే అవకాశాన్ని కూడా మరి కల్పిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు మరి స్పేస్కి వెళ్ళిన కల్పనా చావ్లా కానీ సునీత విలియమ్స్ కానీ మరి పురుషులతో సమానంగా మరి చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం అధ్యక్ష. అలాగే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మరి మొదటి మహిళగా బచేంద్ర పాల్ అని చెప్పి మరి ఆవిడ కూడా చరిత్రకెక్కి ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్లో ఆవిడ కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే మన మొదటి భారత ప్రధానిగా ఇందిరాగాంధీ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ మహాత్మా గాంధీ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలకి తగిన ప్రాధాన్యత కల్పించాలి అని చెప్పని తెలియడం మనకి మరి కృషి చేయడం జరిగింది. దీంతో మహిళలు ఎంతో అభివృద్ధి సాధించి ఎంతోమంది క్రీడాకారులుగా కూడా మంచి గుర్తింపు పొందడం, అందులోనే కరణం మల్లీశ్వరి గారు కానీ కోనేరు హంపి కానీ పిటి ఉషా కానీ మరి సానియా మీర్జా కానీ మనకి ఎన్నో పథకాలు కూడా మన దేశానికి సంపాదించి ఒక కీర్తి తీసుకొచ్చిన వ్యక్తుల్లో వారు కూడా ఉన్నారు అధ్యక్ష. ఏది ఏమైనా రాజకీయాల్లో ఎంత రాణించినా మరి మహిళలకు ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నా కూడా మహిళల మీద దాడులు జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ప్రాణం అనేది ఇద్దరికీ ఉండేది, కానీ పురుషులు మరి మహిళల మీద ముఖ్యంగా చదువుకునే పిల్లల మీద మరి ఉన్మాదిలాగా ప్రవర్తించి యాసిడ్ దాడులు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీనికోసం ప్రత్యేకమైన చట్టాలు రూపొందించి కఠిన శిక్ష కనుక విధిస్తే వారిలో కూడా కొంత భయం ఉంటుంది. అంతేకాకుండా పురుషుల్లో కూడా మార్పు రావాలని చెప్పని కేవలం మహిళల మీద మనం ఇలా జరుగుతాయని అనుకోకుండా సమాజంలో పురుషులకు కూడా మార్పు సంబంధంగా రావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మరి ఇంతకుముందు మహిళా సభ్యులు చాలామంది చెప్పినట్టుగా రచ్చబండ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు ఈసారి పెట్టిన కార్యక్రమానికి చాలా స్పందన వచ్చింది అధ్యక్ష. ప్రతి దాంట్లో కూడా ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ మహిళలు మాత్రం ఉదయాన్నే సైకిల్ మీద పాల ప్యాకెట్లు ఎలా వస్తున్నాయో సారా ప్యాకెట్లు కూడా అలా వస్తున్నాయని చెప్పి చాలా ఆవేదన చెందడం జరిగింది అధ్యక్ష. మేము కూడా శాసనసభ్యులుగా మరి ఆ డిపార్ట్మెంట్ నుంచి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది, కానీ మరి దానికి ఒక చట్టాన్ని రూపొందించి స్ట్రిక్ట్గా ఈ బెల్ట్ షాపుల్ని పూర్తిగా తొలగించాలి, దానికి మీరు ఒక చట్టాన్ని ఒక జీవో జారీ చేస్తే బాగుంటుందని చెప్పని, అలాగే గృహహింస కూడా చాలా అన్యాయంగా జరుగుతుంది అని చెప్పని కూడా మీ అందరికీ కూడా మరి తెలియచేస్తూ దీనికి సరి అయిన చర్యలు తప్పకుండా తీసుకుంటారని చెప్పని ఆశిస్తూ మరి మహిళలకి గనక తగిన ప్రాతినిధ్యం స్వతంత్రంగా జీవించే అవకాశం కల్పిస్తే దేశం తప్పకుండా ప్రగతి పదంలో ముందుగా పయనిస్తుంది అని చెప్పని కూడా తెలియచేస్తూ మరి మహిళ కూడా స్వతంత్రంగా పరిపాలించే అవకాశాన్ని పురుషులు కూడా కల్పించాలి. భర్త కానీ బిడ్డ కానీ వారి మీద పెత్తనం చేయకుండా అవకాశాన్ని ఇస్తే తప్పకుండా మహిళలు సమర్థవంతంగా పరిపాలన చేయగలుగుతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. పద్మాజ్యోతి గారు.